హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా నగలు దొంగతనం చేసింది అని చెప్పిన సురేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి. ఆనందంలో బాలు, సత్యం, టెన్షన్ లో రోహిణి, ప్రభావతి, మనోజ్, రవి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా నగలు దొంగతనం చేసింది అని సురేంద్ర చెప్పడం ఏంటి? మరి సురేంద్రకు దిమ్మ తిరిగే షాక్ శృతి ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఇక శోభ అయితే ఇంటికి వచ్చి మరీ చెప్తుంది ప్రభావతికి, బాలు వస్తే ఫంక్షన్ సక్రమంగా జరగదు, ఏదో ఒక గొడవ జరుగుతుంది, మా కూతురికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని నల్లపూసల ఫంక్షన్ చేసినప్పుడు గొడవలు చేస్తూ ఫంక్షన్ చేయమంటారా ఏంటి? బాలు రావడానికి వీలు లేదు అని చెప్పి ఇంకా శోభ ప్రభావతికి చెప్పేసరికి ప్రభావతి కాస్త అదే విషయం సత్యానికి, మీనాకి చెప్తుంది ఉంటుంది. అలా ఏంటి ప్రభావతమ్మ ఏం మాట్లాడుతుంది అని చెప్పి బాలు అనగానే మీరు ఫంక్షన్ కి రావడానికి వీలు లేదంటండి అని చెప్పి అనేసరికి సరే నా కొడుకు ఫంక్షన్ కి రాడు అని చెప్పి అనగానే బాలు షాక్ అవుతాడు. ఇటు మీనా కూడా షాక్ అవుతుంది. ఏంటి మీరు చెప్పేది నిజమా? బాలు నిజంగా ఫంక్షన్ కి రాడా అని చెప్పి అనగానే రాడు, వాడితో పాటు నేను కూడా రాను, ఎందుకంటే నా కొడుకు ఉండని చోట నేను ఎలా ఉంటాను అని చెప్పి ఇంకా సత్యం అనగానే నా భర్త రాని చోటికి నేను ఎలా వస్తాను, నేను రానని చెప్పి మీనా చెప్తుంది. ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు? నాకు జరగబోయే ఫంక్షన్ కి నువ్వు రానని చెప్తున్నావా అని చెప్పగానే నా భర్త రావడానికి వీలు లేదు అని చెప్పారు మీ అమ్మగారు. మామయ్య గారు నేను రాను అని అన్నారు. నా భర్త లేని చోటికి నేను ఎలా వస్తాను శృతి, అందుకే నేను రానని చెప్పాను అని చెప్పగానే అత్తయ్య మీకు ఈ మాట చెప్పింది మా అమ్మే కదా, మా అమ్మే బాలు వాళ్ళని తీసుకురమ్మని మీకు చెప్పేటట్టు చేస్తాను, లేదంటే నేను ఫంక్షన్ని చేసుకోను అని చెప్పి శృతి అలా అనకమ్మా, అలా అనొద్దు, మీ అమ్మగారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నీకు ఫంక్షన్ చేస్తున్నారు, అలాంటప్పుడు నువ్వు ఫంక్షన్ చేసుకోను అని ఎలా చెప్తావు అని చెప్పగానే బాలు, మీనా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో వాళ్ళందరూ రావాలి, నేను ఇంత పెద్ద కుటుంబంలో కలిసి ఉంటున్నాను, నా ఫ్యామిలీ అంతా నాకు జరగబోయే ఫంక్షన్లో అటెండ్ అయ్యి అందరూ సంతోషంగా గడపాలి అని నేను కోరుకుంటున్నాను కదా, మా మమ్మీకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి వెంటనే శోభకు ఫోన్ చేస్తుంది. ఏంటి శృతి అని చెప్పగానే ఏంటి మమ్మీ బాలు వాళ్ళని రావద్దని చెప్పావంట, బాలు రాకపోతే మామయ్య గారు మీనా కూడా రానని చెప్తున్నారు, వాళ్ళు రాకపోతే నేను ఫంక్షన్ చేసుకోను, ఎక్కడ ఏర్పాట్లు అక్కడే ఆపేసే, ఇంకా క్షమించు మమ్మీ, ఫంక్షన్ కి ఏర్పాట్లన్నీ ఆపేసుకో, నేనైతే చేసుకోను అని చెప్పి అనేసరికి అమ్మ శృతి అలా కాదు, బాలు వస్తే అని చెప్పగానే బాలు వస్తే ఏమవుతుంది, బాలు ఏమన్నా ఉత్తి ఉంటున్నాడా, గొడవ పెడతాడా ఏమైనా ఏంటి? మీరు కుదురుగా నోరు మూసుకొని ఊరుకుంటే బాలు కూడా నోరు మూసుకొని ఊరుకుంటాడు, అంతే తప్ప గొడవలు పెట్టరు అని చెప్పగానే నీ ఇష్టం అమ్మ అని చెప్పగానే అదే మాట మా అత్తగారికి చెప్పండి, మా అత్తగారే రావద్దని చెప్తుంది అనేసరికి ఈలోపు ప్రభావతికి ఫోన్ ఇవ్వడంతో ప్రభావతి కాస్త శోభకి చెప్తుంది, సరే అందరూ ఫంక్షన్ కి వెళ్ళాలి, ఒరే బాలు ముఖ్యంగా నీకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవ చేయడానికి వీల్లేదు అని చెప్పగానే చూడండి మీ గురించి నాకు బాగా తెలుసు, మీకు ఎవరికైనా అవమానం జరుగుతుందంటే మీరు గొడవ చేస్తారని కూడా నాకు అర్థమైంది, ఎవ్వరికి ఎలాంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటాను, నా గురించి ఆలోచించి ఓపిక పట్టి గొడవ మాత్రం చేయొద్దు, మిమ్మల్ని మీరు రాకపోతే ఫంక్షన్నే చేసుకోనని చెప్పిన నేను మీకు సపోర్ట్ గా ఉంటాను అంటూ శృతి మాట్లాడేసరికి సరే అని బాలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆయన తరపున నేను ఓకే చెప్తున్నాను శృతి అని చెప్పి మీనా చెప్తుంది. అలా చెప్పేసరికి సరే నాకు డబ్బింగ్ కి టైం అవుతుంది, మళ్ళీ రేపు సెలవు పెట్టాలి కదా అని చెప్పి శృతి, రవి ఇద్దరు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి బాలు ట్రిప్స్ ఉన్నాయని వెళ్ళిపోతాడు.
అలా వెళ్ళిపోవడంతో రేపు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏంటో, ఈ బాలుగాడు వస్తేనే గొడవ జరుగుతుందని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆ రోహిణి అంటూ రోహిణిని పిలుస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పగానే, మీ నాన్నకి ఫోన్ చేశావా? రేపే ముహూర్తమంట, మీ నాన్న వస్తున్నారా? రాకపోతే మాత్రం నేను వేరే రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పగానే, నాన్న వస్తున్నారంట అత్తయ్య. ఒకవేళ నాన్న రావడం ఆలస్యమైతే బంగారపు చైన్ అయినా తొందరగా పంపిస్తానని చెప్పారు అనగానే, చైన్ పంపించడం కాదు, మీ నాన్న కూడా వచ్చి తీరాల్సిందే అని చెప్పి అనేసరికి, సరే అత్తయ్య సరే అని చెప్పి ఇంకా రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది. మనోజ్ ఎప్పుడు ఖాళీగా ఉండడు, అటు ఉద్యోగము చేయడు అన్నట్టుగానే తిరుగుతూ ఉంటాడు కదా. మరి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఉదయాన్నే లేచి ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు. అందరూ చాలా చక్కగా రెడీ అవుతూ ఉండగా శృతి మాత్రం డ్రెస్ వేసుకుంటుంది. అమ్మ శృతి, నువ్వు రెడీ అవ్వలేదేంటమ్మా అనగానే, ఇదేంటి అత్తయ్య గారు, నేను ఇంటి దగ్గర రెడీ అవుతాను అత్తయ్య, అక్కడే చీర ఉంది ఉన్నాయి కదా అని చెప్పడంతో, అక్కడే రెడీ అవుతాను, మళ్ళీ ఇక్కడ రెడీ అయ్యి అక్కడ రెడీ అవ్వాలి కదా అని చెప్పగానే, రోహిణి మాత్రం ఇక్కడి నుంచే రెడీ అవుతుంది, అక్కడ ఏమీ ఉండవు కదా తనకు సంబంధించినవి అని చెప్పి అనేసరికి, సరే అని ఒక కారులో ఎంతమంది వెళ్తాము అని చెప్పగానే, మా డాడీ వాళ్ళు కారు పంపిస్తానని చెప్పారా ఆంటీ అని చెప్పగానే, ఎందుకు, నేను ఆల్రెడీ రాజేష్ కి చెప్పాను, రాజేష్ ఆల్రెడీ బయలుదేరాడు వస్తున్నానని చెప్పాడు అని చెప్పగానే, ఈలోపు రాజేష్ కాస్త రానే వస్తాడు. అందరూ బయలుదేరి ఫంక్షన్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ మీనా, నువ్వే నన్ను రెడీ చెయ్యాలి, మేకప్ అది నాకేం అవసరం లేదు, రోహిణి అయితే ఎక్కువ మేకప్ వేసేసుకుంది, మేకప్ ఏమీ వద్దు కానీ చక్కగా రెడీ చేయి, నీలా రెడీ చేయి అని చెప్పగానే, సరే అని ఇంకా రెడీ చేస్తుంది. అలా రెడీ చేసేసరికి, చాలా చక్కగా రెడీ చేసావు మీనా, నేను చాలా అందంగా ఉన్నాను కదా అని చెప్పగానే, నువ్వు ఎప్పుడూ అందంగా అమాయకత్వంగానే ఉంటావు శృతి, నువ్వు ఎప్పుడు అందరితోటి కలిసిపోవాలని కోరుకుంటున్నావు, నాకు అది చాలా బాగా నచ్చుతుంది, నాకు సపోర్ట్గా ఉంటావు, అది ఇంకా బాగా నచ్చుతుంది అనగానే, నువ్వు తప్పు చెయ్యవు, ఏదన్నా సూటిగా మాట్లాడతావు, కరెక్ట్గా ఉండాలి అనుకుంటావు, కష్టపడి పని చేస్తావు, మరి నీకు కాకపోతే ఎందుకు ఎవరికో సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునేసరికి, అమ్మ శృతి ఫంక్షన్కి లేట్ అవుతుంది, చాలా బాగా రెడీ అయ్యావమ్మా అని చెప్పగానే, మీనాయే రెడీ చేసింది మమ్మీ, మీనా నాకు అక్కలాగా ఎంత చక్కగా చూసుకుంటుందో తెలుసా, ఏం కావాల్సిన నన్ను అడిగు, నేను చేసి పెడతాను అని అంటూ ఉంటుంది అని చెప్పగానే, అవునా సరే అని ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. మీనా ఇలా రెడీ చేసింది, ఇంత చక్కగా చూసుకుంటుంది అన్న విషయం సురేంద్రకు తెలియదు. ఇక్కడైతే శోభ ఉంది కదా, మీనాకు శృతి ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది సురేంద్ర విషయం పట్టించుకోడు. మీనాను ఏమైనా అంటే శృతియే ఊరుకోదన్న విషయం తనకు తెలియక, ఏదో ఒక రకంగా మీనాతో మొదలు పెట్టాలి, మీనాని ఏదైనా అంటేనే కదా బాలు రెచ్చిపోతాడు. అలా రెచ్చిపోయి గొడవ జరుగుతుంది. అక్కడ గొడవ జరగాలి అని చెప్పింది కదా శోభ అని చెప్పి సురేంద్ర అనుకుంటూ ఉంటాడు. అలా అనుకున్న సురేంద్ర, మీనా చిన్న బ్యాగ్ తీసుకొస్తుంది. అలా చిన్న బ్యాగ్ తీసుకొచ్చేసరికి ఆ వాలెట్లో అక్కడ పెట్టి మర్చిపోతుంది. ఈ లోపు సురేంద్ర కాస్త వెళ్ళి అక్కడే ఉన్న ఒక నెక్లెస్ ని మీనా వాలెట్ లో వేసేస్తాడు. మీనా వాలెట్ లో వేసేసరికి ఇంకా అక్కడే పెట్టేస్తాడు. శృతి రెడీ అయిపోతుంది. అలా శృతి రెడీ అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి అందరూ గంధం పూసి అక్షింతలు వేసి పసుపు తాడు తీసి నల్లపూసలు గుచ్చి మెడలో శృతి మెడలో రవి చేత వేయిస్తారు. ఇక్కడ రోహిణికి కూడా వాళ్ళ నాన్న రాడు కానీ వాళ్ళ నాన్న రాకుండానే బంగారపు గొలుసు పంపించడంతో ఇంకా గొలుసుకి నల్లపూసలు అవి గుచ్చి నల్లపూసలు అవి వేయడం జరుగుతుంది. ఇంకా అలా జరిగిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. అలా బాగానే జరుగుతుంది కూడా. అలాగే
అమ్మాయి కోసం చిన్న నెక్లెస్ కొని తెచ్చాను కదా, నా గిఫ్ట్ డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్న చైన్ లాంటిది ఎక్కడ పెట్టావు అనగానే అక్కడే పెట్టానండి అని చెప్పి అనేసరికి కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు సురేంద్ర. అయితే మొత్తం వెతుకుతుంది. ఏమైంది వదిన గారు అని చెప్పి అనగానే ఆయన శృతి కోసం డైలీ వేసుకునే చైన్ ఒకటి తీసుకొచ్చాడు. సింపుల్ గా ఏదో చేయించారు. మామూలుగా హెవీగా ఉన్నాయి కానీ సింపుల్ గా ఉంటేనే శృతికి నచ్చుతుంది కదా. తన కోసం చిన్న నల్ల పూసలు వేయించారు. అది కనిపించట్లేదు అని చెప్పి అనేసరికి మొత్తం వెతుకుతారు. అలా వెతికేసరికి ఈ లోపు మీనా బ్యాగ్ మీద చేతికి వస్తుంది. అంటే వాలెట్ తెచ్చుకొని మీనా చేతిలో పెట్టుకుంటుంది. ఎవరు తీసుకుంటారు, ఎవరున్నారు ఇక్కడ అంటే అప్పటికి బయట వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరు తీశారు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు, ఇంట్లో వాళ్ళే తీసి ఉంటారా అని చెప్పగానే నేను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తుంది రోహిణి. అయితే మీనా కూడా తన వాలెట్ చూపించేసరికి ఇదిగో ఈ చైనే అని చెప్పి అనగానే ఏంటి ఫంక్షన్ కి వచ్చారా, దొంగతనం చేయడానికి వచ్చారా, అయినా ఇది శృతికి చేయించింది, నువ్వు హ్యాండ్ బ్యాగ్ లో దాచుకోవడం ఏంటి అంటే దొంగతనం చేసింది నువ్వేనా అని చెప్పి అనేసరికి నేను తీయలేదండి, ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు, నేను ఇప్పుడే గదిలోంచి బయటికి తీసుకొచ్చాను, ఇప్పటి వరకు గదిలోనే ఉంది అని చెప్పగానే అంటే ఎవరో వేసేశారు అంటావా, ఎవరో వాళ్ళ బ్యాగ్ లో వేసుకుంటారు కానీ నీ బ్యాగ్ లో ఎందుకు వేస్తారు, ఫంక్షన్ పెద్దది కదా, ఏ దొరికితే నొక్కేయొచ్చన్న ఉద్దేశంతో వచ్చుంటావు అని చెప్పి అనేసరికి డాడీ అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది శృతి. ఏం మాట్లాడుతున్నారు డాడీ, మీనాకు బంగారం మీద ఆశ కలిగింది అంటున్నారా, మీనా వ్యాలెట్ లో తనే వేసుకుంది అంటున్నారా, అది ఎప్పటికీ నమ్మను. మీనా ఎప్పుడు బంగారం మీద ఆశపడే మనిషి కాదు. తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని అత్తయ్య తిట్టారని తీసి అత్తయ్య చేతికి ఇచ్చి పసుపు కొమ్ము కట్టుకుంటుంది. మీనా అలాంటిది. పరాయి వాళ్ళ బంగారం కోసం మీనా ఆశపడుతుందా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా, మీకేమైనా అర్థం అవుతుందా, నేను చూశాను ఆ చైన్ ని మీరే మీనా వాలెట్ లో వేశారు కదా, నాకు తెలియదు అనుకుంటున్నారా, సర్లే సందర్భం వచ్చినప్పుడు నేనేం మాట్లాడదామని సైలెంట్ గా ఊరుకున్నాను. ఇందాక నేను గద్ద దగ్గరికి వెళ్ళేసరికి మీరు మీనా వ్యాలెట్ లో ఆ చైన్ వేయడం నేను చూసి ఏం మాట్లాడకుండా ఊరుకున్నానని చెప్పేసరికి ఒక్కసారిగా సురేంద్ర షాక్ అవుతాడు. ఓహో ఫంక్షన్ అని పిలిచి ఇందుకేనా ఇలా అవమానించాడని కేనా అని చెప్పి మమ్మీ నువ్వు ప్లాన్ చేసుకున్నారా ఏంటి డాడీ, అందుకే బాలు రావద్దని చెప్పి మీనాను మాత్రమే రమ్మనంటే ఫంక్షన్ లో అవమానించడానిక, అసలు ఏమనుకుంటున్నారు డాడీ మీనా గురించి, మీనా ఎప్పుడు అలాంటి మనిషి కాదు, మీనా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, నన్ను అక్క కంటే ఎక్కువగా చూసుకునే మీనా నా బంగారం కోసం ఆశపడిందా, అసలు నోరు తెరిచి అడగక ముందే మీనాకు నేను ఎంత బంగారం కావాలతో అంత బంగారం ఇస్తాను, కానీ మీనా ఏం ముట్టుకోదు, తనకు అలాంటి వాటి మీద అసలు ఆశ కూడా ఉండదు, ఎందుకంటే తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు, తను దేనికోసం ఆశపడే మనిషి కాదు. అలాంటి మీనాను దొంగ అని మీరు నింద వేస్తున్నారా, మీరు చేసే పని మీనాను ఎందుకు తప్పు పడుతున్నారు డాడీ అంటే కావాలనే ఈ ఫంక్షన్ లో గొడవ చేయాలనే ప్లాన్ చేశారా ఏంటి, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా రవి నేను ఆ ఇంటిని దాటి ఇంటికి రాము, మీరు ఇదే మనసులో పెట్టుకొని ఫంక్షన్ ఇంత అంగరంగ వైభవంగా చేశారు అంటే మాత్రం ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి, నేను రవి ఎక్కడంట అక్కడే ఉంటాము, రవి ఆ ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాడు, నేను ఆ ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతున్నాను, ఇక్కడ ఉండడం కంటే నేను మా అత్తవారి ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను, మీనా బాలు శృతి రోహిణి అందరూ ఉంటారు, నాకంతా కలిసి ఉండి మీ ముగ్గురం కలిసి ఉండడమే నాకు ఇష్టమని చెప్పి సురేంద్రకి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది శృతి. అయితే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఈసారి మీనాని ఏమైనా అంటే మాత్రం శృతి అస్సలు ఊరుకోదు, ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడాలి అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇదేంటిది మీనా మీద ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు అని
శృతి అని చెప్పి రోహిణి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి వేసుకున్న ప్లాన్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.